ఆ ఏదైతే జరగొద్దు అనుకున్నామో అదే జరుగుతున్నది తెలంగాణలో. ఆంధ్రాలో నౌకర్లు చేసేటోళ్ళు డిప్యూటేషన్ల పేరుతోని ఇక్కడికి చేరి మన మీద పెత్తనం చేసిండ్రు. మనకు ఉద్యోగాలు లేకుండా చేసిండ్రని మనోళ్ళు 1969ల తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిండ్రు. అగో దాన్ని మళ్ళా మొదటికి తీసుకొస్తున్నారు. ఆనాడు కొత్తగూడ థర్మల్ పవర్ పాయింట్ల మొత్తం ఆంధ్రోళ్ళనే తీసుకొచ్చినట్టే ఇప్పుడు మన రాష్ట్రం మనకు వచ్చినాక కూడా ఆంధ్ర నుంచి 3 ఏళ్ళు తెలంగాణలో కొలువులు చేసేదానికి బదిలీ కాగితాలు టేబుల్ల మీద టకా టకాగా కదులుతున్నాయి. ఏపీ జెన్కోల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా డ్యూటీ చేసే రాజేశ్వరిని టీజీఎస్పీ డీసీఎల్కు బదిలీ మీద రాబోతున్నదట. అంటే చూడుండ్రి, ఏదైతే జరగొద్దని కొట్లాడినామో ఎన్నెన్ని పోరాటాలు చేసినామో అవన్నీ గంగల కలుపుతున్నారు. మీకు మాకు పొత్తు వద్దనే కదా, మహారాష్ట్ర మాకు కావాలనే కదా కొట్లాడింది. మళ్ళీ ఇప్పుడు ఈ బదిలీలేంది, ఆంధ్రోల పెత్తనం మళ్ళీ ఇక్కడ చేసుడేంది, వాళ్ళ తెలివినంత మనోళ్ళ మీద ప్రయోగించి అణిచేసుడేంది. సొంత రాష్ట్రం సాధించుకున్నది గిందుకేనా? తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ సర్కారు సీఎం రేవంత్ రెడ్డి బదిలీలకు ఎందుకు ఓకే చెప్పిండు? 1200 అమరుల త్యాగాలు ఉత్తయేనా? ఎసోంటి పొత్తులు ఉండొద్దావు ఆంధ్రకు తెలంగాణకు నడుమ అని దేని దానికి వంచుకుంటే మళ్ళీ ఇదేంది చిన్న చిన్నగా తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలిపే కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా వెనక మరలా అని అంటుర్రు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ వాదులు. ఈ కాంగ్రెస్ పాలకులు తెలంగాణను ఏం చేస్తారో ఏమో అని భయపడుతున్నారట ఉద్యోగాలు చేస్తున్నోళ్ళు. ఏందో ఏమో పోన్రి.